అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు డిగ్రీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏ యూనివర్సిటీ అయినా సరే, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ ఏదైనా ఏ కోర్స్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్‌కి సంబంధించి సేమ్ సిలబస్ అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ అనేది కవర్ చేయబడినటువంటి ప్లేలిస్ట్‌ని మీరిప్పుడైతే చూస్తున్నారు. అండ్ ప్రతి టాపిక్ కూడా ఇక్కడైతే కవర్ చేయబడింది. దయచేసి గమనించండి. మీకు ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా మీరు టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ ప్లేలిస్ట్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రిపోర్ట్ రైటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. యూనిట్ 3లో మనం చూసినట్లయితే రిపోర్ట్ రైటింగ్ అనేది ఉంది. దాని గురించి మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. రిపోర్ట్ రైటింగ్‌లో మనం గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏందంటే, ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏంటా ప్రశ్న? గివ్ ఏ రిపోర్ట్ ఆన్ ది లిటరసీ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ఒక టైటిల్ ఇస్తారు. గివ్ మీ ఏ రిపోర్ట్ లేకపోతే రైట్ ఏ రిపోర్ట్ ఆన్ లిటరసీ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వదిలేస్తారు. అప్పుడు మనం చేయాల్సిందేందంటే, ఏదైతే రైట్ ఏ రిపోర్ట్ అన్నారు గదా! అది మొత్తం తీసుకొస్తాం. రిపోర్ట్ ఆన్ ది లిటరసీ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే టైటిల్. ఫస్ట్ రాయాల్సింది టైటిల్. మనకు కనబడాల్సినటువంటి 9 అంశాలుంటాయి ఈ రిపోర్ట్ రైటింగ్‌లో. వాటిలో మొట్టమొదటిది టైటిల్ అనమాట. చూడండి మొట్టమొదటిది మన గుర్తు మొత్తం 9 అంశాలుంటాయండి రాయాల్సినయి. జస్ట్ వాటిని మీరు బట్టి పడతారో ఏం చేస్తారో 1 అనేది టైటిల్ అనమాట. ఈ విధంగా టైటిల్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. టైటిల్ కింద పేరు, ఎవరు ప్రిపేర్ చేస్తే వారి యొక్క పేరనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బీఏ. రాయదలుచుకోకపోతే సింపుల్‌గా ఇంటూలు పెట్టొచ్చు. ఫస్ట్ ఇయర్ బీఏ అని రాస్తాం. ఇది టైటిల్‌కి సంబంధించినవి. తర్వాత కంటెంట్స్ అని పెట్టేసి అబ్స్ట్రాక్ట్ ఇది రెండోది. అండ్ ఇంట్రడక్షన్ ఇది మూడోది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ నాలుగోది. మెథడాలజీ ఐదోది. ఫైండింగ్స్ అండ్ అనాలిసిస్ ఇది ఆరోది. కంక్లూజన్ ఏడవది. రికమెండేషన్స్ 8 అండ్ రిఫరెన్సెస్ 9. ఈ విధంగా ఈ 9 సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఉండేటట్టు చూసుకోవాలి. మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని అది. టైటిల్ అనేది ఏదైతే ఎగ్జామ్‌లో అడుగుతారో అదే మనం రాస్తాం. ప్రిపేర్డ్ బై అనేసి మనం ఇంటూలు పెట్టేస్తాం. ఫస్ట్ ఇయర్ బీఏ అని రాస్తాం. అండ్ అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, కంటెంట్స్ అని పెట్టేసి సైడ్‌న అబ్స్ట్రాక్ట్ రాస్తాం. ఇంట్రడక్షన్ రాస్తాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ అసలు ఎందుకు, లక్ష్యాలేంటి, ఎందుకు చేస్తున్నాం, మెథడాలజీ ఏ పద్ధతిన మనం వివరాలు సేకరిస్తున్నాం, మనం సేకరించిన దాంట్లో బయలుపడినటువంటి నిజాలేంటి, కంక్లూజన్ దేనికొచ్చాం, ఏమైనా రికమెండ్ చేస్తారా, అండ్ ఏ రిఫరెన్సెస్‌ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ 9 అంశాలు మనం ఎన్నుకునేటటువంటి దాంట్లో కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఒక రిపోర్ట్ ఈ విధంగానే తీసుకుందాం. మనకొచ్చేసి ద యూసేజ్ ఆఫ్ కాలేజ్ లైబ్రరీ బై స్టూడెంట్స్. కాలేజ్ లైబ్రరీ స్టూడెంట్స్ ఎంతమంది వాడుతున్నారు? వాడుతున్నారా లేదా? అసలు యూజేనా? ఇయన్నీ ఒక ఈ విధంగా ప్రశ్న ఇస్తారు. ఏమని? రైట్ ఏ రిపోర్ట్ ఆన్ యూసేజ్ ఆఫ్ కాలేజ్ లైబ్రరీ బై స్టూడెంట్స్. రైట్ అనేది తీసేస్తాం. ఏ రిపోర్ట్ ఆన్ యూసేజ్ ఆఫ్ ద కాలేజ్ లైబ్రరీ బై స్టూడెంట్స్ అని యాజ్ ఇట్ ఈస్‌గా క్వెషన్‌లో ఏదైతే ఉందో అదే ఎత్తుకొచ్చి టైటిల్‌గా పెడతాం. ప్రిపేర్డ్ బై పేరు లేకపోతే ఇంటూలు పెడతాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే అది రాస్తాం. ఫస్ట్ ఇయర్ బీఏ ఈ విధంగా. అబ్స్ట్రాక్ట్ అన్నమాట. అంటే నార్మల్‌గా అసలు మామూలుగా చెప్పేటటువంటిది. ఇదే రాయాలి అసలు బట్టి ఏం అవసరంలా. మనం ఏదైతే ఓన్‌గా రాసే ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఈ అబ్స్ట్రాక్ట్ అంటే సంక్షిప్తంగా మనం ఏమనుకుంటున్నాం అనేది అండ్ దాని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే టోటల్‌గా ఏం చేయబోతున్నాం, ఏంటి అనేది ఈ అబ్స్ట్రాక్ట్‌లో మనం పెడతాం. ఇక్కడ రిపోర్ట్ ఆన్ యూసేజ్ ఆఫ్ కాలేజ్ లైబ్రరీ బై స్టూడెంట్స్. కాలేజ్ లైబ్రరీని పిల్లలు ఎలా వాడుతున్నారు స్టూడెంట్స్. ద పర్పస్ ఆఫ్ దిస్ రిపోర్ట్ ఈస్ టు ప్రెజెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హౌ స్టూడెంట్స్ యుటిలైజ్ ద కాలేజ్ లైబ్రరీ ఫెసిలిటీస్. ఏ విధంగా వాడుతున్నారు లైబ్రరీని. ద స్టడీ ఎగ్జామిన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్. దేని గురించి కాన్సంట్రేట్ చేయబోతున్నారు ఈ స్టడీలో అంటే
ఎన్నిసార్లు లైబ్రరీని ఒక స్టూడెంట్ సందర్శించడం జరుగుతుంది? ప్రైమరీ రీజన్స్ ఫర్ లైబ్రరీ యూజ్డ్. అసలు లైబ్రరీని ఎందుకు యూజ్ చేస్తాం? దానికి కారణాలేంటి? అండ్ ద ఛాలెంజెస్ స్టూడెంట్స్ ఫేస్ వెన్ యాక్సెసింగ్ రిసోర్సెస్. మరి లైబ్రరీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు? దిస్ సమ్మరీ హైలైట్స్ దట్ వైల్ ద లైబ్రరీ రిమైన్స్ ఏ కోర్ అకాడమిక్ హబ్, డిజిటల్ షిఫ్ట్స్ అండ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ ఓవరాల్ ఎఫెక్టివ్నెస్. చూడండి, టోటల్గా ఏంటంటే ఇంకా వేటిని గురించి చెప్తున్నారు అంటే కోర్ అకాడమిక్ హబ్గా అండ్ మెయిన్ ఏంటి లైబ్రరీయే కదా. అండ్ డిజిటల్ షిఫ్ట్, టోటల్గా ఇప్పుడు డిజిటల్కి వెళ్ళిపోయింది. మరి లైబ్రరీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏసీ లేదా, లేదా ఫ్యాన్లు లేవా, చల్లగా ఉండడం లేదా, లేదా ఎట్లా ఉంటుంది అనేది టోటల్గా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్, కాలేజ్ లైబ్రరీస్ వైటల్ రీసోర్స్. ఇదంతా కూడా ఓన్గా రాస్తామండి. మనం ఏదైతే అనుకుంటున్నామో మన మైండ్లో ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా రీసెట్ చేసేయాలి ఒక 5 మార్కులు, రీసెట్ చేసేయాలి ఒక 6 మార్కులకి, ఇదేం కాదు. జస్ట్ మనం ఏంటంటే ఆ 9 మాకు సైడ్ హెడ్డింగ్స్ కనబడుతున్నాయా లేదా అనేది ముందు చూసుకోవాలి. అకాడమిక్ గ్రోత్, ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ యాక్సెస్ టు బుక్స్, జర్నల్స్ అండ్ క్వైట్ స్టడీ ఎన్వైరన్మెంట్. లైబ్రరీ అనేది బుక్స్, జర్నల్స్ అట్లానే వచ్చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రొవైడ్ చేయాలి. యాజ్ పార్ట్ ఆఫ్ స్కిల్ బ్రిడ్జ్ టు కోర్స్ వర్క్, ఏదైతే మన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, దిస్ రిపోర్ట్ ఎయిమ్స్ టు అనలైజ్ ద కరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైబ్రరీ యూసేజ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ మీట్స్ ద ఇవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్ బాడీ. జనరల్గా మనకు వచ్చేసి మన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో స్కిల్ బ్రిడ్జ్ 2, దానికి సంబంధించి మనకేం జరగాలి, అన్ని రకాలైనటువంటి సపోర్టింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్నీ దొరకాలన్నమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ, ఇక ఎందుకు ఈ స్టడీని మనం లక్ష్యాలేంటి? ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. ఎగ్జామిన్ ద యావరేజ్ డైలీ స్టూడెంట్ అటెండెన్స్ ఇన్ ద లైబ్రరీ. ఎంతమంది, 100 మంది ఉన్నారు అనుకోండి, ఎంతమంది రోజు లైబ్రరీకి వస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉంది? టు ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పసెస్ ఫర్ లైబ్రరీ విజిట్స్. ఎందుకు? పుస్తకాలని అరువు తీసుకోవడానికా? అంటే కొన్ని కార్డ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల లైబ్రరీ కార్డ్స్ ఉంటాయి, అది చూస్తే 2 కార్డ్స్ ఇస్తారు, 2 కార్డ్స్కి 2 బుక్స్ మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. రీసెర్చ్కా లేదా గ్రూప్ స్టడీకా, ఏ పర్పస్ మీద? టు అసెస్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ విత్ అవైలబుల్ రిసోర్సెస్ అండ్ ఫెసిలిటీస్. అట్లానే లైబ్రరీ చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా? మెథడాలజీ, ఎలాంటి మెథడ్స్ని ఉపయోగించి డేటా శాంపిల్స్ని తీసుకోవడం జరిగింది. డేటా ఫర్ దిస్ రిపోర్ట్ వాజ్ కలెక్టెడ్ త్రూ ప్రైమరీ సర్వే ఆఫ్ 50 స్టూడెంట్స్. ఒక 50 మంది పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. అబ్జర్వేషన్స్ వర్ ఆల్సో రిగార్డింగ్ ద పీక్ అవర్స్ ఆఫ్ లైబ్రరీ యూసేజ్. జనరల్గా ఏ టైంలో లైబ్రరీకి ఎక్కువ మంది వస్తుంటారో అది కూడా గమనించి రికార్డ్ చేయడం జరిగింది. అడిషనల్ డేటా, ఏది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో సైన్ చేయాలి లైబ్రరీకి వెళ్ళే ముందు. కాబట్టి ఆ బుక్లో టోటల్ డేటా ఉంటుంది, ఏ రోజున, సోమవారం రోజున ఎంతమంది లైబ్రరీకి వచ్చారు అంత డేటా ఉంటుంది. అడిషనల్ డేటా వాజ్ సోర్స్ ఫ్రమ్ ద లైబ్రరీస్ ఇంటర్నల్ ఎంట్రీ రిజిస్టర్ ఫర్ ద పాస్ట్ మంత్. గత నెలకు సంబంధించిన డేటా మొత్తం కూడా లైబ్రరీస్ ఇంటర్నల్ ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది, లోపలికి వచ్చినప్పుడు అందరూ సైన్ చేసి మరి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఏదైతే సైన్ చేశారో ఆ బుక్లో డేటా దొరుకుతుంది కదా, దాని నుంచి అనేసి మెథడ్. ఫైండింగ్స్ అండ్ అనాలిసిస్, నేను కనుక్కున్నది ఏంటంటే ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ వర్ రికార్డింగ్ డ్యూరింగ్ ద స్టడీ. నేను చేసిన సర్వేలో ఏదైతే ఉందో దాని ప్రకారం ఏంటంటే 65% స్టూడెంట్స్ విజిట్ ద లైబ్రరీ అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్. 100లో 65 మంది 2 సార్లు అయినా లైబ్రరీకి వస్తున్నారు వారానికి. విత్ ద హైయెస్ట్ ఫుట్ ఫాల్ రికార్డెడ్ డ్యూరింగ్ మిడ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పీరియడ్స్. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం లైబ్రరీకి ఎక్కువ మంది వస్తున్నారు, అది మామూలు తెలిసిందే, అలాంటివి రాసేస్తాం అనమాట. 50% ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ లైబ్రరీ ప్రైమర్లీ ఫర్ క్వైట్ ఇండివిజువల్ స్టడీ వైల్ 30% విజిట్ టు బారో ఆర్ రిటర్న్ టెక్స్ట్ బుక్స్. 50% వాళ్ళ బుక్స్ తెచ్చుకొని ప్రశాంతమైన చదువుకోవడానికి వాడుకుంటుంటే 100కి 50 మంది, 30 మంది మాత్రం ఏదైతే పుస్తకాలు తీసుకున్నారో ఇంటి దగ్గర చదువుకుంటా అది తిరిగి ఇవ్వడానికి వస్తున్నారు. డిజిటల్ రిసోర్స్ గ్యాప్, వైల్ ద ఫిజికల్ బుక్ కలెక్షన్ ఈజ్ వెల్ యూటిలైజ్, ఓన్లీ 15% ఆఫ్ స్టూడెంట్స్ రెగ్యులర్లీ యాక్సెస్ ద ఈ లైబ్రరీ ఆర్ డిజిటల్ జర్నల్స్. అయితే ఇక్కడ లైబ్రరీని ఫిజికల్ లైబ్రరీ వాడుతున్నారు కానీ 100కి 15 మంది మాత్రమే డిజిటల్గా వాడుకుంటారు. అంటే కొన్ని చోట్ల ఈ బీటెక్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే టోటల్ కంప్యూటర్స్ ఉంటాయి, వచ్చి వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సైటింగ్ ఏ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఈ
లైబ్రరీని వాడలేకపోతున్నారు. అంటే కంప్యూటర్ ద్వారా న్యూస్ గాని, వాటిని గాని ఏమాత్రం యాక్సెస్ చేయలేకపోతున్నారు. నాలెడ్జ్ లేకపోవడం ద్వారా. Facilities. Students express satisfaction with the quiet environment, but noted the number of charging points for laptops and speed of the Wi-Fi were insufficient for modern research needs. కొన్ని చోట్ల ఏందంటే ఫ్రీ వైఫై ఉంటుంది. టోటల్ కాలేజ్ మొత్తం గూడా. అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. అండ్ స్పీడ్ ఆఫ్ వైఫై కూడా చాలా తక్కువగా ఉందని చెప్పడం అయితే జరిగింది. కంక్లూజన్‌కొచ్చేసా. The study indicates that library remains an essential part of the student life. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. However, there is a clear shift toward a need for better digital integration and improved physical infrastructure. అయితే చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అండ్ ఏందంటే ఈ కంప్యూటర్స్ ఎక్కువగా ఉండాలి. లేదా ల్యాప్‌టాప్స్‌కి ఏవైతే తెచ్చుకుంటున్నారో వాటికి ఏందంటే ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి. వైఫై స్పీడ్ ఎక్కువగా ఉండాలి. While the library effectively serves as a traditional study hall, it requires modernization to support diverse learning styles. చూడండి ఇక్కడ జనరల్‌గా లైబ్రరీ ఎట్లా ఉందంటే ఇప్పటికి కూడా దాదాపుగా 50 ఏళ్ళు స్వాతంత్రం ముందు నుంచి ఇప్పటిదాకా ఒకే ట్రెండ్ లైబ్రరీ. పెద్దగా మారిందేం లేదు. సేమ్ బుక్స్ ఉంటాయి. అండ్ వాటికి చెదలు పడుతుంటాయి. కానీ ఎంతో డిజిటల్‌గా విప్లవం వచ్చింది. ఫోన్స్ వచ్చినియి. మరి ఇలాంటప్పుడు ఎంత అధునాతంగా ఎంత కొత్తగా మోడర్న్‌గా ఉండాలి. అలా ఏం లేదు. కాబట్టి ఇది కొన్ని రికమెండేషన్స్ చేస్తున్నా నేను. బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఆర్ సజెస్టెడ్. మన ఇష్టం అండి ఈ రికమెండేషన్స్ చెప్పుకున్నాం గదా! ఆ 9 సబ్‌టైటిల్స్, సబ్ హెడింగ్స్ అనేవి ఉండాలి. డిజిటల్ అవేర్‌నెస్. కండక్ట్ ఓరియంటేషన్ సెషన్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ నావిగేట్ ఈ-జర్నల్స్ అండ్ డిజిటల్ డేటాబేస్. డిజిటల్ డేటాబేస్‌ను మనం యాక్సెస్ చేయగలిగే విధంగా ఉండాలి. చాలా కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఇగ్నో ఇలాంటివి డిజిటల్ డేటాబేస్ ఉన్నాయి. ఇండియాలో ఉండే ముఖ్యమైనటువంటి కోర్సులో టెక్స్ట్ బుక్‌లు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి నెట్‌లో. అలాంటిది యాక్సెస్ చేసేటటువంటి పరిజ్ఞానం అనేది పంచాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ చేయాలి. నంబర్ ఆఫ్ పవర్ అవుట్‌లెట్స్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎవరైనా సరే ల్యాప్‌టాప్‌తో వస్తే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైఫై బ్యాండ్‌విడ్త్ అనేది అందరికీ కూడా అందేటట్టు చూసుకోవాలి. ఎక్స్‌టెండెడ్ అవర్స్. కన్సిడర్ ఎక్స్‌టెండింగ్ లైబ్రరీ అవర్స్ డ్యూరింగ్ ఎగ్జామ్ వీక్స్ టు అకామోడేట్ ద హై డిమాండ్ ఫర్ స్టడీ స్పేస్. ఎగ్జామ్ టైమ్‌లో ఈ ఈవినింగ్స్ కూడా వీలైతే వారం రోజులు ఆ టైంలో ఏం చేయాలంటే కొంచెం టైంని కూడా ఎక్స్‌టెండ్ చేస్తే చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. రెఫరెన్సెస్. ఇయన్నీ కూడా ఎట్లా మొత్తం డేటా సేకరించానంటే కాలేజ్ లైబ్రరీ యాన్యువల్ ఎంట్రీ రిజిస్టర్. లైబ్రరీ రిజిస్టర్ ఒకటుంటుంది. 2025, 26 తీసుకున్నాను. అలానే స్టూడెంట్స్ సర్వే డేటా ఆన్ లైబ్రరీ ఫెసిలిటీస్ మార్చ్ 2026 కొన్ని జర్నల్స్ విడుదలవుతుంటాయి. కాలేజ్ జర్నల్స్ ఉంటాయి. జనరల్‌గా ఏందంటే సంవత్సరానికి ఒకటి అట్లా వస్తుంది. లైబ్రరీ ఫెసిలిటీస్ మీద స్టూడెంట్ సర్వే ఒకటి తీసుకోవడం. అందులో ఇయన్నీ మనం రాస్తాం. స్కూల్ యాన్యువల్ మ్యాగజైన్ 2026 ఇట్లా ఏది పడితే అది రాస్తాం. దీనికి ఏమో కొత్తగా నిజంగా ఇయన్నీ ఉంటాయంటే ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది. ఆ ఎంట్రీ రిజిస్టర్ ఏదైనా మనం రాసేయడమే. ఈ విధంగా మనకేందంటే టోటల్‌గా టైటిల్ అనేది ముందుండాలండి. ఫస్ట్ టైటిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టైటిల్ అనేది ఉండాలి. తర్వాత అబ్స్ట్రాక్ట్ ఉండాలి. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. అబ్స్ట్రాక్ట్ ఉండాలి. తర్వాతొచ్చేసి ఇంట్రడక్షన్ ఉండాలి. తర్వాతొచ్చేసి అబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ. తర్వాత మెథడాలజీ ఉండాలి. తర్వాత ఫైండింగ్స్ అండ్ అనాలిసిస్. తర్వాత కంక్లూజన్, రికమెండేషన్స్, రిఫరెన్సెస్. ఈ విధంగా ఏదైనా ఒక బండ గుర్తులాగా పెట్టేసుకొని టైటిలు, తర్వాత ఏఐ, అబ్స్ట్రాక్టు, ఇంట్రడక్షను ఇట్లా అన్నమాట. అట్లా తర్వాత మనం ఏందంటే ఓమ్ అని ఒకటి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, మెథడాలజీ. తర్వాతొచ్చేసి ఫైండింగ్సు, కంక్లూజను. తర్వాతొచ్చేసి రిఫరెన్సెస్‌కి ముందు రికమెండేషన్సు, ఎఫ్‌సిఆర్‌ఆర్. ఈ విధంగా టైటిలు, ఏఐ, ఓము, ఎఫ్‌సిఆర్‌ఆర్ ఇట్లా ఏదో ఒక టైటిల్ మనం అనుకోని బండ గుర్తు ఒకటి పెట్టుకొని అండ్ రాయాలి ఆ టైటిల్స్. మనం కొద్దిగా ఆలోచించి జస్ట్ కొంచెం ఓన్‌గా రాయగలిగితే మార్కులనేవి పడడం జరుగుతుంది. ఇదండి రిపోర్ట్ రైటింగ్ అనేది స్కూల్ లైబ్రరీని ఎలా యూజ్ చేస్తున్నారనే సంబంధించి
ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తుంటాయి అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయండి. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా టోటల్ మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.